అసలు ఏం చెప్పాలి బ్రో ఈ మ్యాచ్ గురించి. కోత ర్యాంపేజ్ అంటే ఏంటో చూపించారు. ఇది సన్ రైజర్స్ 2.2 లాస్ట్ సీజన్ ఫైనల్స్ లో ఓడిపోయాక ఆ కసితో సంవత్సరం మొత్తం వెయిట్ చేసి ఈ రోజు రాజస్థాన్ బౌలర్స్ పైన ఆ రివెంజ్ చూపించినట్లు ఉన్నారు. ఒకటే నినాదం, ఆప్కే బర్ 300 పర్. ఈ 300 రన్స్ ని ఈ మెంటల్ గాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ లోనే కంప్లీట్ చేయాలి అని మన సన్ రైజర్స్ బ్యాటర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చారు. అసలు ఏం కొట్టారు బ్రో, వీళ్ళ బ్యాటింగ్ గురించి చెప్పడానికి నాకు మాటలు కూడా సరిపోవు. మరి ఫస్ట్ మ్యాచ్ లోనే 286 రన్స్ ఏంటి బ్రో, లిటరలీ వీళ్ళ కొట్టే కొట్టుడికి అసలు రాజస్థాన్ బౌలర్స్ కి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటున్నారు. మొన్నటి వరకు కాటరమ్మ కొడుకులే ఉన్నారు, కానీ ఈసారి కాటరమ్మ కుటుంబంతో వచ్చారు. వీళ్ళు ఎంత డేంజర్ గాలంటే భయం వేస్తే దేవుడి కథ వినాలి, అదే ఆ భయం ఏంటో తెలియాలి అంటే సన్ రైజర్స్ తో మ్యాచ్ ఆడాలి అని చూపించారు. మరి ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత సన్ రైజర్స్ కి కప్పు రాదు అని ఎవరైనా అనుకుంటారా? నన్ను అడిగితే ఈసారి సన్ రైజర్స్ టీం కప్పుని ఈగల్స్ లో ఎత్తుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఆ విధంగా ఆడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వీళ్ళ బ్యాటింగ్ లో రాజస్థాన్ బౌలర్స్ ని ఉక్కిరి బిక్కిరి చేశారు. బ్రేకుల్లోని బుల్డోజర్ లా రాజస్థాన్ బౌలర్స్ ని తొక్కుకుంటూ పోయారు. ముందుగా అభిషేక్ శర్మ వచ్చి షేక్ చేశాడు. జస్ట్ 11 బాల్స్ లోనే 26 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 5 ఫోర్స్, ఒక 6 అయితే ఉంది. ఎస్పెషల్లీ అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 218 అయితే ఉంది. ఆ తర్వాత హెడ్ వచ్చి రాజస్థాన్ బౌలర్స్ అందరికీ హెడ్ పగిలేలా కొట్టాడు. హెడ్ పగలడం కాదు, పగలగొట్టేశాడు. అసలు హెడ్ కంటే ఏంటో ఈ రోజు రాజస్థాన్ బౌలర్స్ కి చూపించాడు. 216 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 9 ఫోర్లు 3 సిక్సర్లతో జస్ట్ 31 బాల్స్ లోనే 67 రన్స్ స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ జాఫ్రా ఆర్చర్ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే 23 రన్స్ స్కోర్ చేసి ఆర్చర్ కి టార్చర్ చూపించాడు. ఆ తర్వాత వచ్చాడు బ్రో ఒకడు, అతని గురించి ఏం చెప్పాలి అసలు. హైదరాబాద్ లో అసలైన సునామీ చూపించాడు. అతనే పాకెట్ డైనమిక్ ఇషాన్ కిషన్. టీమిండియాకి దూరం చేశారు అనే కసి అతని బ్యాటింగ్ లో కనిపించింది. ఆకలితో ఉన్న సింహం వేటాడి వేటాడి చంపినట్టు ఇతను రాజస్థాన్ బౌలర్స్ ని వేటాడి వేటాడి కొట్టాడు. ఇషాన్ కాదు, సన్ రైజర్స్ టీమ్ కి ఒక షేన్ లా ఆడాడు. 225 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 45 బాల్స్ లో 106 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 6 సిక్సర్లు 11 ఫోర్లు అయితే ఉన్నాయి. ఈ రోజు మ్యాచ్ లో సెంచరీ స్కోర్ చేసి అతని సత్తా చూపించాడు. సన్ రైజర్స్ కి ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు అంటే ఫర్ షూర్ ఇతను ఫ్యూచర్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ కి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లేయర్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన మన నితీష్ కుమార్ రెడ్డి 200 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 15 బాల్స్ లో 30 రన్స్ స్కోర్ చేశాడు. ఆల్సో ఆడింది చిన్న ఇన్నింగ్స్ అయినప్పటికీ వాడు ఒక మంచి క్యామియో రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత కాటరమ్మ పెద్ద కొడుకు హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్ కి వచ్చాడు. ఒక సునామీలో భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. 242 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో జస్ట్ 14 బాల్స్ లోనే 34 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో ఒక సిక్సర్, 5 బౌండరీస్ అయితే ఉన్నాయి. ఇతను లాస్ట్ వరకు బ్యాటింగ్ చేస్తుంటుంటే సన్ రైజర్స్ టీమ్ ఈజీలీ 300 రన్స్ స్కోర్ చేసేవాళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ యంగ్ బ్యాటర్ అంకిత్ వర్మ బ్యాటింగ్ కి వచ్చాడు. వచ్చిన వెంటనే ఒక భారీ 6 కొట్టాడు. తర్వాత ఒక పెద్ద హిట్ ఆడినా గానీ బట్ అన్ఫార్చునేట్లీ అది క్లియర్ అవ్వలేదు. మరి ఇన్నింగ్స్ ఎండ్ అయ్యేసరికి సన్ రైజర్స్ టీం ఏకంగా 286 రన్స్ స్కోర్ చేశారు. మరి 300 రన్స్ కొట్టాల్సింది బట్ జస్ట్ లో మిస్ అయింది. అయితే ప్రతి ఒక్కరి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ కూడా 200 ప్లస్ అయితే ఉంది. ఇట్ మీన్స్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో ప్రతి ఒక్క బ్యాటర్ ఎంత డిస్ట్రాక్టివ్ గా ఆడతాడు అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మరి ఫస్ట్ మ్యాచ్ లోనే 286 రన్స్ కొట్టారు అంటే ఆ తర్వాత మ్యాచెస్ లో ఎంత భయంకరంగా కొడతారు అనేది మనం అస్సలు ఊహించలేము. ఇక ఈ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ బద్దలు కొట్టిన రికార్డ్స్ ఏమున్నాయిరా అని చూసుకుంటే ఐపీఎల్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ 286 రన్స్ స్కోర్ చేసి వీళ్ళ రికార్డ్ ని వీళ్ళు బ్రేక్ చేసుకున్నారు. అలానే ఐపీఎల్ ఒక ఇన్నింగ్స్ లో 46 బౌండరీ స్కోర్ చేసి హైయెస్ట్ బౌండరీ స్కోర్ చేశారు. అలానే ఈ మ్యాచ్ లో 34 ఫోర్స్ కొట్టి ఒక ఇన్నింగ్స్ లో హైయెస్ట్ ఫోర్స్ కొట్టిన టీమ్ గా ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. అలానే ఐపీఎల్ లో 250 ప్లస్ స్కోర్స్ ని 4 సార్లు కొట్టిన ఏకైక టీమ్ గా సన్ రైజర్స్ ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. అలానే 14 ఓవర్లోనే 2 సార్లు 200కి పైగా టోటల్స్ ని కొట్టిన టీమ్ గా సన్ రైజర్స్ ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. అలానే సన్ రైజర్స్ టీం తరపున థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేసిన ప్లేయర్ గా ఇషాన్ కిషన్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. మరి ఒక్క మ్యాచ్ లోనే ఇన్ని రికార్డులు బద్దలు కొట్టారంటే కమింగ్ మ్యాచెస్ లో అపోనెంట్ బౌలర్స్ అందరికి మాస్ జాతర చూపిస్తారని చెప్పుకోవాలి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు సన్ రైజర్స్ టీం పైన వీడియోస్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.